Hello guys, welcome back. Welcome back to Superbox. Today's video is about headset. What is the difference between a premium headset and a normal mid-ranger headset? అంటే ఒక ప్రీమియం హెడ్సెట్కి డిఫరెన్స్ ఏంది, ఒక మిడ్ రేంజర్ హెడ్సెట్కి డిఫరెన్స్ ఏంది నార్మల్గా. సో ప్రీమియం ఈజ్ లైక్ కంప్లీట్లీ ప్రీమియం, ఒక 20-30 వేల రూపాయలు ఉంటుంది. మిడ్ రేంజర్ అంటే 3,000, 4,000, 5,000, 6,000, 7,000 ఆ రేంజ్లో. సో టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ నా ఎక్స్పీరియన్స్. లైక్ నేను రీసెంట్గా బాట్ దిస్. సో ఇది సౌండ్ కోర్ వాళ్ళది, సౌండ్ కోర్ బై యాంకర్ వైర్లెస్ నాయిస్ క్యాన్సిలేషన్ Q20i హెడ్సెట్ అన్నట్టు. సో లైక్ ఇది నాకు ఎంత 3,900 సమ్వాట్ ఎంతో పడింది. సో ఐఎమ్ కంపేరింగ్ దిస్ గ్యాడ్జెట్ విత్ ద మోస్ట్ ప్రీమియం హెడ్ఫోన్స్ దట్ ఐ హ్యాడ్, బోస్ 700 ఇది. సో వాట్, అరే ఎందుకు అట్లా కంపేర్ చేస్తున్నారా, అది వేరే లీగ్ ఇది వేరే లీగ్ కదా అంటే చెప్తా. సో ఇప్పుడు నేనంటే కొనుక్కోగలిగిన. సో నార్మల్ చాలామందికి ఇంత ప్రీమియం లేకపోతే ఇంత కాస్ట్లీ హెడ్సెట్ని కొనలేరు. సో అలాంటి వాళ్ళ కోసం ఐఎమ్ రివ్యూయింగ్ ద న్యూ సౌండ్ కోర్ బై యాంకర్ Q20i. నాకు దీని గురించి కూడా తెలియదు. సో ఇది సేమ్ ఇంత, ఇది ఒక 3,900 సమ్వాట్. ఆఫర్ కూడా కాదు, ఎప్పుడు ఇంతే ఉంటుంది దీని ప్రైస్. సో ఏంటి నేను ఈ వీడియో చేయడానికి అసలు నేను రీజన్ ఏంటి అంటే, నాకు ఒక హెడ్సెట్ రిప్లేస్మెంట్ కావాలి. బికాజ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న బోస్ హెడ్సెట్ ప్రకారంగా నాకేంటంటే, బోస్ హెడ్సెట్ బాగుంది, ఏం కాదనట్లేదు. బట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పెట్టుకున్నప్పుడు ఇది ఒక హ్యూజ్ కప్లా ఇట్లా అయిపోతుంది. ఇట్స్ లైక్ కోర్స్ ఈ కంఫీనెస్ అనేది ఉంది, బట్ ఇట్లా పెట్టుకున్నానంటే ఇట్లా మొత్తం క్లాంప్ అయిపోయి ఇట్లా ఒక మెత్తకి చెవులు పెట్టేసినట్టు అవుతుంది. సో ఏంటంటే నేను ఇప్పుడు ఇట్లా హెడ్సెట్ పెట్టుకొని ఒక 1 అవరే మ్యూజిక్ వినొచ్చు, ఆ తర్వాత స్వెట్టీ అయిపోయి తీసేయాలి. సో అంటే హెడ్సెట్స్ కోర్స్ అట్నే ఉంటుంది, బట్ ఏంటంటే ఇది మరీ ఎక్కువ మెత్తలు పెట్టి ఒత్తుతున్నట్టుంది. సో నాకు కొంచెం బ్రీతబుల్ ఉండి లైట్ వెయిట్ ఉన్న ఒక హెడ్సెట్ కోసం వెతికిన. సో చూస్తున్నా అన్నీ సోనీ ఇవన్నీ చాలా ప్రీమియం హెడ్సెట్స్ ఉన్నాయి. అవి అంటే అంత పెట్టి కొనుక్కోలేను నేను ఇప్పుడు. సో నాకు ఏదైనా ఒక చీపర్ ఆల్టర్నేటివ్ కావాలి అన్నప్పుడు నేను ఇందులో చూసా, అమెజాన్లో. ఓకే, సో ఎలా ఉంటుంది ఏంది ట్రై చేద్దామని చెప్పేసి దీన్ని కొనడం జరిగింది. సో నార్మల్గా ఇది సేమ్ అంతే ఉంది కంఫర్ట్, కాకపోతే కొంచెం లైట్ వెయిట్ ఉంది. కోర్స్ బోత్ ద సేమ్, బట్ ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉంది. సో ఇది ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద ఇయర్ షేప్ నేను పెట్టుకున్నప్పుడు. సో అంటే ఇది కొంచెం ఏంటంటే చిన్నగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు నేను ఈ బోస్ హెడ్సెట్ పెట్టుకుంటే అది పెద్ద కోర్స్ కంఫర్ట్ దాంట్లో మాత్రం డిఫరెన్స్ అనేది ఉంది. బట్ అసలు సో ఏంటి, ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఎయిర్పాడ్స్ 4 ఉన్నాయి, బట్ నాకేంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఈ నాయిస్ అంతా క్యాన్సిల్ అవుట్ చేసేసి ఐ జస్ట్ ఓన్లీ వాంట్ టు ఫోకస్ ఆన్ మ్యూజిక్. అందుకనే నేను ఈ డివైస్ కొనుక్కున్నా. సో అసలు నేను ఇది కొనుక్కోవడం ఏంటి, అసలు ఇదంతా ఏంటి ప్రాసెస్ అంటే, మా ఇంట్లో నాకు సోనీ XB900N అని చెప్పి ఒక 18,000 సమ్వాట్ ఎంతదో పెట్టి నాకు ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఒక హెడ్సెట్ కొనిచ్చారు. అది వాడినా ఆ తర్వాత ఏమైందో పక్కన పెట్టినా అదంతా చినిగిపోయి అంత దుమ్ము పట్టేసి బూజు పడిపోయి పాడైపోయింది. సో దానికంటే ముందే నేను ఈ బోస్ హెడ్సెట్ కొన్నా, బట్ సౌండ్ మాత్రం సోనీ మంచిగా అనిపించేది నాకు. సరే అని కొద్ది రోజులు అట్లా మూల పెట్టేసరికి అది బూజు పడి చినిగిపోయి లెదర్ అంతా పాడైపోయి క్రాక్స్ వచ్చి స్మెల్ రావడం స్టార్ట్ అయింది అందులోకి వెళ్ళి. సో అని చెప్పి సరే అని నేను దీనికే స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నా, ఈ హెడ్సెట్కే స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నా. సో అట్లా వాడుతున్నా, రోజులు గడుస్తున్నాయి, రోజులు పోతూ ఉన్నాయి. నేను ఎట్లా అంటే మధ్యలో చాలా హెడ్సెట్స్ని కొనుక్కున్నా, ఈ JBL ఒకటి కొన్నా. అవన్నీ ట్రై చేసిన తర్వాత నాకు ఏది నచ్చలేదు. బట్ ఏంటంటే ఈ బోస్కి వాటికి ఉన్న సౌండ్ డిఫరెన్స్ ఏంటంటే, బోస్ న్యాచురాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది మ్యూజిక్లో. ఇప్పుడు సోనీ అనేది బేస్ని తంపు చేస్తుంది. there's a difference between bass and bass. Bass is that only clear audio ఉంటుంది with no ఊపు, లైక్ ఇట్లా థంపింగ్ బీట్స్. ఆ బేస్ అంటే ఇట్లా తంపు చేస్తుంటుంది, ఫట్ ఉప్ అనుకుంటే ఇట్లా ఒక రకంగా బీట్ ఇస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ బ్యాస్ అండ్ అ బేస్. సోనీ ఈజ్ ఎ బేస్ హెడ్సెట్ అండ్ బోస్ ఈజ్ ఎ బ్యాస్ హెడ్సెట్. సో సౌండ్ సిగ్నేచర్లో డిఫరెన్స్ ఉంది. సో సరే అని అది పాడైపోయింది. సో ఐ గాట్ యూస్ టు దిస్ బోస్ అన్నట్టు
ఇదే రోజు వాడేటవాడిని. సో అన్ఫార్చునేట్లీ సడన్గా దీని ఇయర్ కప్స్ నా డాగ్ కొరికేయడంతో నేను దీన్ని ఆన్లైన్లో ఏదో వేరే దాంట్లో ఇయర్ కప్స్ కొనడం అనేది జరిగింది. సో అలా వాడంగా ఏ హెడ్సెట్ వాడినా, ఏ హెడ్సెట్ కొన్నా, అది వాడినా నాకు ఇది వాడినంత ప్రీమియంనెస్ సాటిస్ఫాక్షన్ నాకు ఇవ్వట్లేదు. నాకు అదేంటో అర్థం కావట్లేదు. బికాజ్ ద సౌండ్ అనేది బాగుంది, ద మిడ్స్ ఆర్ ఆసమ్, ద హైస్ ఆర్ ఆసమ్, ఈవెన్ ద లోస్ ఆర్ ఆల్సో ఆసమ్. ఇందులో ఈక్యూ బేస్ మనం ట్వీక్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో ట్వీక్ చేసుకోవాల్సిన అవసరం లేదు బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. బట్ కమింగ్ టు ద సౌండ్ కోర్లో మాత్రం యాప్లో చెక్ చేస్తే ఇచ్చాడు డిఫరెంట్ సౌండ్ ప్రొఫైల్స్ ఇచ్చిండు. ఆ డిఫరెంట్ సౌండ్ ప్రొఫైల్స్లో ఓన్లీ నాకు నచ్చింది 1 పాడ్కాస్ట్, 1 ఏమో కాన్సర్ట్, ఇంకోటేమో నార్మల్ కస్టమర్ బేసిక్. సో ఏంటి ఈ సౌండ్ ప్రొఫైల్స్ ఏంటి అంటే ఆ ప్రకారంగా మనకి మ్యూజిక్ అనేది ఎన్హాన్స్ చేసి వినబడుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సౌండ్ ప్రొఫైల్స్ అన్నట్టు. సో సరే ఇది కొన్నా, నేను వాడిన. సో నాకేంటంటే చీపర్ ఆల్టర్నేటివ్ కావాలి, నాకు ఇప్పుడు హెడ్సెట్ కావాలి, లైట్ వెయిట్ కావాలి, నాకు అదంతా అవసరం. సో వద్దు, పాయింట్కి రా. సో లైక్ నాకు అలా ఉండే. సో నాకు ఒక హెడ్సెట్ కావాలి, ఫటాఫట్ తీసుకున్నా. ఎంత 5-6 days అయింది తీసుకొని, టెస్ట్ చేసిన, అంతా అయిపోయిన తర్వాత సో నాకేమనిపించింది అంటే కంపేర్డ్ టు ద బోస్ సౌండ్ క్లారిటీ అనేది ఆన్ పార్ విత్ బోస్ ఉంది. ఇట్స్ ఈక్వల్ టు బోస్. ఇప్పుడు దీన్ని సౌండ్ పెట్టినామనుకో బోస్ లెవెల్ అంత సౌండ్ రీచ్ అవుతుంది. అఫ్కోర్స్ బోసే తోపు కాదన్నాను, దే సేమ్. సో నార్మల్గా ఏంటంటే బోస్ సౌండ్ సిగ్నేచర్ ఈజ్ కంప్లీట్లీ న్యాచురల్. వాళ్ళు ఎడిషనల్ ఎఫెక్ట్స్ ఏం యాడ్ చేయరు. దీంట్లో కూడా ఎడిషనల్ ఎఫెక్ట్స్ వాళ్ళు ఏం యాడ్ చేయలేదు. బట్ ఇది నాకు చాలా నచ్చింది హెడ్సెట్. యాక్చువల్లీ ఇట్ మైట్ బీ ఇంపాసిబుల్ ఫర్ మీ టు రిటర్న్ దిస్ హెడ్సెట్. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, బట్ 3900 ఈజ్ టూ మచ్. అఫ్కోర్స్ ఇట్స్ వెరీ టూ మచ్. అది కూడా 3900లో నీకు నాయిస్ క్యాన్సలేషన్ రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అండ్ బిగ్గర్ డీల్ అనమాట. దట్స్ వాట్ ఐ ఫీల్. సో నార్మల్గా అసలు నేను బోస్ హెడ్సెట్ కొనుక్కోవడానికి అసలైన రీజన్ ఏంటంటే చూసా అమెజాన్లో 27,000 అని ఉంది. మరి 27,000 పెట్టి మళ్ళీ హెడ్సెట్ కొనాలనా ఎట్లారా అనుకునే టైంలో ఓఎల్ఎక్స్లో ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్లో 18,000 రూపీస్కి నేను ఆ బోస్ హెడ్సెట్ని సెల్ చేస్తున్నా, కొత్తది, కెనడా నుంచి తెప్పించిన, మా ఫ్రెండ్ ఎవడో తీసుకున్నాడు, వాడు తీసుకోవట్లేదు, ఒక డిస్క్రిప్షన్ పెట్టిండు ఒక యాడ్లో. నాకు నచ్చింది. ఇదే రారా బాబు మా ఇంటికి రారా నేను కొనుక్కుంటురా అని చెప్పిన. 18,000 పెట్టి 27,000 రూపీస్ హెడ్సెట్ని నేను 18,000 పెట్టి కొనుక్కున్నాయి బోస్ హెడ్సెట్ని. అంటే దట్స్ అ బిగ్గర్ అండ్ ద బెస్ట్ డీల్ దట్ ఐ ఎవర్ హ్యాడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ గ్లాడ్ టు సే దట్. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కొని 4-5 years అయిపోయింది, పిచ్చిగా వాడిన. ఏంటంటే నాకు ఇప్పుడు దీనికి సంబంధించి చీపర్ ఆల్టర్నేటివ్ కావాలి, అంటే లైక్ బెటర్ ఆల్టర్నేటివ్. సో అందుకని సౌండ్ యాంకర్ కోర్ కొనుక్కున్నా. సో అంతా వాడుతున్నప్పుడు దాని మిడ్స్ మ్యాచ్ అవుతుంది. అంటే లోస్ మాత్రం బోస్ని ఇది రీచ్ అవ్వలేకపోతుంది, హైస్ మాత్రం దాదాపు బోస్ వరకు రీచ్ అవుతుంది ఆ సౌండ్ ప్రొఫైల్ అనేది. మిడ్స్ ఈజ్ ఓకే. అంటే ఇట్స్ లైక్ చీపర్ ఆల్టర్నేటివ్ ఆఫ్ OnePlus బుల్లెట్స్ ఉంటాయి చూసినావా, ఆ OnePlus బుల్లెట్స్ వైర్లెస్ అదే సేమ్ సౌండ్ సిగ్నేచర్ మనకి యాంకర్లా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ అంటే కొంచెం ఎన్హాన్స్డ్ ఉంటుంది బోస్లో, కొంచెం ఒక లిటిల్ బిట్ ఆఫ్ బూస్ట్ అనేది ఉండదు, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సౌండ్ ఒరిజినల్నెస్ అనేది అనిపిస్తుంది. సో ఏంటి అసలు ఇది కొనుక్కున్న అంత అయిపోయింది. సో అంత అయినప్పుడు నార్మల్గా నాకు ఇది 20 hours వస్తుంది. 20 hours ఇస్ ద మ్యాక్స్. నా పాత హెడ్సెట్కి 38 hours ఉంటుండే ద హైయెస్ట్. ఇప్పుడు దీనికి యాజ్ దే ప్రామిస్డ్ వీళ్ళు 40 hours ఆఫ్ ప్లే టైమ్ ఇస్తున్నారు. అంటే దట్ ఈస్ వెరీ అది ఆసమ్ అది. సో నార్మల్గా దీనికి ఏంటంటే హై రేస్ సౌండ్ ఇచ్చిండు, 40 ANC ప్లే టైమ్, 40 hours ఆఫ్ ANC ప్లే టైమ్ అండ్ 60 hours ఆఫ్ మ్యూజిక్ ప్లే టైమ్. దట్స్ రియలీ గుడ్. అంటే ANC ఆన్ చేసి వాడితే 40 hours వస్తుంది, ఆన్ చేయకుండా వాడితే 60 hours వస్తుంది. కస్టమైజబుల్ ఈక్యూ యాప్ ఇచ్చింది దీనికి, ట్రాన్స్పరెన్సీ మోడ్ ఓకే, కనెక్ట్ టు 2 devices సైమల్టేనియస్లీ, హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఓకే. సో నేను దీన్ని ఆడియో శాంపిల్స్లో కూడా నేను మైక్రోఫోన్స్ టెస్ట్ చేశా. దీనికి 9 మైక్రోఫోన్స్ ఉంటే దీనికి ఐ డోంట్ నో ఎన్ని మైక్రోఫోన్స్ ఉన్నాయో. ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ బాక్స్.
and this is Shreyas. So నార్మల్గా నేను ఐఎమ్ రికార్డింగ్ దిస్ వాయిస్ ఇన్ మై బోస్ 700. సో అందులో ఎట్లుంటది ఏంది అనేది, బోస్ 700 కి యాక్చువల్ గా 9 మైక్రోఫోన్స్ ఉన్నాయి. సో దట్ మనం ఏదైనా కాల్స్ మాట్లాడిన వాయిసెస్ ఏమన్నా ఇదన్నా చాలా క్లియర్ ఉంది. సో దిస్ ఇస్ ద ఆడియో శాంపుల్ ఆఫ్ బోస్ 700. సో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వైల్ ఐ టాక్ ఐ కుడ్ హియర్ మై సెల్ఫ్ క్లియర్లీ. అంటే ఇట్స్ లైక్ ఏదో పెట్టినట్టుగా యాంప్లిఫైడ్ గా ట్రాన్స్పరెన్సీ లేకపోతే మైక్రోఫోన్ పెట్టినట్టుగా లేదు. బట్ ఐ డోంట్ నో, వేరే వాళ్ళకి కాల్ చేసినప్పుడు మాత్రం దే సే దట్ దిస్ ఇస్ క్లియరర్. మరి చూద్దాం ఎట్లా ఉంటుందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ బాక్స్. సో ఇది ఇప్పుడు నేను మాట్లాడేది ఐఎమ్ రికార్డింగ్ ఇట్ ఇన్ ఏమంటారు దీన్ని, యాంకర్ సౌండ్ కోర్ Q20i. యా, దాంట్లో ఆడియో శాంపుల్ ఇది. సో నార్మల్ గా మాట్లాడుతుంటే అంత సేమ్ బోస్ కే ఫీలింగ్ ఉందా, దీనికి కూడా అదే ఫీలింగ్ ఉంది. బట్ ఐ డోంట్ నో దీని మైక్ ఎట్లా ఉంటుందో అనేది తెలియదు. సో నార్మల్ గా దానికి నేను విన్నప్పుడు ఒక రకంగా ఉంది, దీనికి విన్నప్పుడు ఇంకో రకంగా ఉంది. సో లెట్స్ సీ, దిస్ ఇస్ ద ఆడియో శాంపుల్ ఆఫ్ యాంకర్ సౌండ్ కోర్ Q20i. సో అంటే మీకు ఎట్లా అనిపించింది, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే దాని సౌండ్ మైక్ బాగుందా, దీని సౌండ్ మైక్ బాగుందా, అదేది మనము ఎడిట్ చేసిన తర్వాత వీడియో తెలుస్తుంది. బట్ కరెంట్లీ ఐఎమ్ అనేబుల్ టు సే ఇట్. సో ఒకసారి ఇది విని ఆ తర్వాత నేను ఆడియో శాంపుల్ అక్కడ పెడతా. దాన్ని బట్టి పోస్ట్ 700 ఆడియో బాగుందా మైక్రోఫోన్ కి, లేదా సౌండ్ కోర్ Q20i ఇది బాగుందా, మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ద ఆడియో అనేది సేమ్ అనిపించింది, బోస్ది కొంచెం తక్కువ అనిపించింది. షాకింగ్, ఇట్స్ రియలీ షాకింగ్. అంటే ఎన్నో ఇయర్స్ బ్యాక్ వచ్చిన బోస్ని ఇప్పుడు వచ్చిన, అంటే ఇది కూడా ఓల్డే, ఆ హెడ్సెట్ దీన్ని బరాబర్ కాంపిటీషన్ ఇవ్వగలుగుతుందంటే అసలు అది దట్ ఈస్ క్రేజీ మ్యాన్. అంటే అది మస్త్ అనిపించింది నాకు. సో ఇట్లాంటి ఫీచర్స్ వల్ల ఇట్ ఈస్ మేకింగ్ మీ ఇంపాసిబుల్ టు రిటర్న్ దిస్ గ్యాజెట్ అండ్ టు రిటర్న్ దిస్ హెడ్సెట్. దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను ఇది ఉంది అంటే అఫ్ కోర్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ చీప్ ప్లాస్టిక్ కంపేర్ టు ద బోస్ ఏంటంటే కొంచెం బండా హెఫ్టీ ఉంటుంది, నేను కాదనను, ఇలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీన్ని మరీ మనం ఇంతకంటే ఎక్కువ స్ట్రెచ్ చేయలేము. బట్ మేబీ ఐ డోంట్ నో ఇఫ్ దీనికి ఎలా ఉంటుంది. వసి అంటే ఓకే, కొంచెం పెద్ద హెడ్ ఉన్నోళ్ళు, లావుగా ఉన్నోళ్ళు, లేకపోతే తల ఎక్కువ ఉన్న వాళ్ళకి దిస్ విల్ బి గుడ్. సో ఏంటంటే నార్మల్గా ఇది పెట్టుకున్నప్పుడు ఇయర్స్ దగ్గర రూమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నా ఫిట్. సో ఇయర్కి ఇప్పుడు ఇది కప్పు, ఇందులో మన ఇయర్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా బోస్ పెట్టుకున్నప్పుడు ఇలా ఉంటుంది, ఇది పెట్టుకున్నప్పుడు ఇలా ఉంది. అంటే దేర్స్ నో అడిషనల్ రూమ్ టు యూనో ఇట్లా జరపడానికి. అదే ఇప్పుడు బోస్ పెట్టుకున్నాను అనుకో, ఇప్పుడు ఇలా బోస్ పెట్టుకున్నాను అనుకో, సి రూమ్ ఉంటుంది, కొంచెం ఇట్లా లైక్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అదైతే ఉన్నది ఇందులో. కాకపోతే ఏంటంటే ఒక్కటి ఏంటంటే కంఫర్ట్. ఇప్పుడు నార్మల్గా ఇది పెట్టుకున్నప్పుడు అఫ్కోర్స్ కుషన్స్ అనేవి గుడ్డే ఉన్నాయి కాదనను. ఇట్లా ప్లేస్ చేసినప్పుడు ఇగో చూడు, దిస్ అన్కంఫర్టబుల్నెస్. అంటే ప్రతిసారి నేను ఇట్లా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇది, సో దానికి దీనికి ఓకే నార్మల్ ఉంది. లైక్ ఇయర్ క్యూషన్ క్వాలిటీ అనేది మంచిగా ఉంది నార్మల్గా కంపేర్ చేస్తే. అదే ఇప్పుడు ఇది పెట్టుకున్నాను అనుకో, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది ఇట్లా పెట్టుకున్నప్పుడు సీమా ఇట్లా ఒక మెత్తలే తీసి చెవులకి ఇట్లా అద్దినట్టు ఉంటుంది బోస్. అదైతే చెప్పగలను, బోస్ ఇట్లా చెవులకి మెత్తలు పెట్టినట్టే ఉంది. లైక్ అంత సాఫ్ట్ ఉంది దీని కుషన్, అంత బాగుంది బోస్ది కుషన్. వాళ్ళు ఐ డోంట్ నో ఆ కుషన్స్ నేను కొనడము, సపరేట్ ప్యాడ్స్ కొనడం వలన నాకు తెలియదు, కానీ దట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ ఏదైనా హెడ్సెట్ పడుకునేటప్పుడు పెట్టుకుంటే అది మనకు ఒక కంఫర్ట్నెస్ ఇవ్వాలి. ఇది లక్కీలీ ద సౌండ్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, బట్ నాకు అది ఇవ్వలేకపోతుంది. సో నార్మల్ ఏంటి అంటే దీనికి ఈ బోస్ హెడ్సెట్కి 9 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అంటే 9 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ మనం పెట్టచ్చు, 2 to 5 to 9. సో అన్ని టైమ్స్ 9 ఈస్ కంప్లీట్లీ హై నాయిస్ క్యాన్సిలేషన్, 5 ఈజ్ లెస్ నాయిస్ క్యాన్సిలేషన్, 2 ఈజ్ ఏదో కొంచెం పెట్టినట్టుగా ఉంటుంది. అండ్ ఇంకొకటి దీనికి నార్మల్గా అసలు ఏమి ఇచ్చిండు అంటే 1 బ్లూటూత్ బటన్, అంటే పవర్ ఆన్ పవర్ ఆఫ్ అండ్ పేరింగ్కి. ఇదేమో సిరి. అండ్ దిస్ వన్ ఈజ్ ఇది మాత్రం నాయిస్ క్యాన్సిలేషన్ అడ్జస్ట్ చేస్తారు 275 వచ్చిన ప్రతిసారి. దీనికి వచ్చేసినప్పుడు ఒక వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ ఉంది, ఇంకొకటి మధ్యలో పవర్ ఆఫ్ అండ్ పేరింగ్ ఉంది. అండ్ దీనికి ఇచ్చిన పోర్ట్స్ వాళ్ళు, అండ్ ఇక్కడ
మన నాయిస్ క్యాన్సిలేషన్ది ఒక బటన్ ఉంది. సో అది ప్రెస్ చేసినప్పుడు రాలేదు. ఇంకోటి ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చీప్ హెడ్సెట్ అండ్ నార్మల్ ప్రీమియం హెడ్సెట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఆన్ చేసిన పవర్ ఆన్ అని వస్తుంది, ఒక ఫీమేల్ వాయిస్ వచ్చి బ్లూటూత్ సర్చింగ్ అని వస్తుంది, వచ్చి కనెక్టెడ్ టు యువర్ ఐఫోన్ ఆర్ ఎల్స్ యువర్ మ్యాక్ ఆర్ ఎల్స్ యువర్ అదర్ ఐఫోన్ ఆర్ ఎల్స్ యువర్ ఐప్యాడ్ అని వస్తుంది. ఏంటంటే ఆ యాప్లో ఒకటేసారి 2 డివైజెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు అక్కడదక్కడే. దీనికి ఉంది, మల్టీ డివైజింగ్ ఉంది, కాకపోతే ఏంటంటే ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు రీపేర్ ఇట్, అంటే దాన్ని మళ్ళీ పేరింగ్ మోడ్లో పెట్టి కనెక్ట్ చేయడం. అది ఒకటి కొంచెం ఐ ఫెల్ట్ దాట్ అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. బట్ కమింగ్ ఇదంతా పక్కన పెట్టేస్తే సోది చెప్పకుండా ఏంటంటే 20 hours of battery life, 40 hours of battery life, better music quality, also the same quality. మైక్రోఫోన్ ఇస్ సేమ్. కొంచెం ఇక్కడ చెవుల దగ్గర కొంచెం అడ్జస్ట్ అయ్యి నాకు 3,000-4,000 అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకైతే ఇక్కడ వేయండి, తీసుకోవాలనుకునే వాళ్ళు. లేదనుకుంటే యూ కెన్ గో విత్ ద బోస్. నార్మల్ ఏంటంటే బోస్ వాడి నాకు వేరే నచ్చట్లేదు, నాకు అది అయిపోయింది. సో బోసా ఇదా అంటే ఒకటే చెప్తా, వన్ ఫైనల్ డెసిషన్ ఏంటంటే, ద రీజన్ ఫర్ మీ గెటింగ్ దిస్ హెడ్సెట్ ఈజ్ నాకు ఒక ఆల్టర్నేటివ్ కావాలి, మంచి సౌండ్ రావాలి. ఇప్పుడు ఐ ఫీల్ లైక్ బోస్ సౌండ్ వస్తున్నప్పుడు ఇది పెట్టుకొని యూజ్ ఏంటి అని అనిపిస్తుంది, కానీ నాకు ఎందుకు ఇది ఉంచుకోవాలనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ మీ, బట్ నాకు అట్లా అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం సోనీ మ్యూజిక్ది కూడా బాగుంటుంది. బట్ ఇప్పుడు సోనీ యొక్క మినిమం ఎంట్రీ లెవెల్ హెడ్సెట్ కొనుక్కోవాలంటేనే అది 8,000-9,000 రూపీస్ ఉంటుంది. అంత పెట్టి కొనుక్కోవడం కన్నా ఒక చీపర్ ఆల్టర్నేటివ్ హెడ్సెట్ కొనుక్కోవచ్చు కదా అని నేను అనుకుంటా. సో నేనేమంటా అంటే, ఒకటేసారి ప్రీమియం హెడ్సెట్ కేటగిరీ కొనుక్కోవడం కన్నా నన్ను అడిగితే ఒక నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్బడ్స్, ఒక నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్ తక్కువ రేట్లో కొనుక్కున్నాం అనుకో, రెండు ఉంటాయి, బెస్ట్ ఫీలింగ్ ఉంటుంది. దట్స్ వాట్ కమ్స్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ దిస్. ఈ సౌండ్ కోర్ అనేది ఇది ఆ కేటగిరీలోకి వస్తుంది. మనకి హెడ్సెట్ కావాలి, తక్కువ రేట్లో కావాలి, పని అవ్వాలి అన్నప్పుడు దెన్ దిస్ కమ్స్. సో లేదు నాకు ప్రీమియంనెస్ కావాలి, నాకు హెడ్సెట్ కొంటే కొన్ని సంవత్సరాలు ఉండిపోవాలి, మస్తు ఉండిపోవాలంటే చెప్పలేము. ఇది నేను దగ్గర 8 years ఎక్కువైంది నేను వాడబట్టి. కుషన్ అనేది కొంచెం అటు ఇటు వచ్చినా దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ది స్క్రాచెస్ అండ్ దెర్ ఇస్ నథింగ్. అంటే నా కుక్క ఇయర్ కుషన్ ప్యాడ్స్ని కొరికేయడం తప్పితే ఆ ఒరిజినల్ కుషన్ ప్యాడ్స్కి ఏం కాలేదు, అంతా బాగుండే. అండ్ స్వెట్ కూడా వీటిని ఏం బ్రేక్ చేయలేదు. సో నార్మల్గా దీనికి దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ మెటల్ ఇక్కడ కొంచెం కుషన్ ఉంది, ఇలా ఒత్తితే లోపలికి వెళ్తుంది. జస్ట్ కైండ్ ఆఫ్ రబ్బర్ కుషన్. పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం ఇది ఉండడానికి. బట్ అఫ్ కోర్స్ పెట్టుకున్నాక కొద్ది రోజులు మనకి ఈ ఏరియాలో పెయిన్ వస్తుంది. బట్ దట్స్ నాట్ విత్ దిస్ వన్. ఇక్కడ దీనికి కుషన్ పర్ఫెక్ట్గా ఉంది. సో ఇట్ డిపెండ్స్. అంటే ఏంటంటే ఏ హెడ్సెట్ అయినా వెంటనే కొనుక్కోకండి, స్టోర్స్కి వెళ్ళండి, అడగండి. ఇప్పుడు మనకి డిఫరెంట్ మాల్స్లో డిఫరెంట్ స్టోర్స్లో మనకి బోస్ పెడతారు, జేబిఎల్ పెడతారు, యాంకర్ పెడతారు. ఇవన్నీ చూసి ఒకసారి చెవుకి ఏది మంచిగా అనిపిస్తుంది, ఏది హాయిగా ఉంది, ఏది బ్రీతబుల్ ఉంది ఇయర్కి అనేది చూసి కొనుక్కోండి. లేకపోతే మళ్ళీ అంత పెట్టి కొనుక్కొని సఫర్ అవుతారు. బోస్ అయితే నాకు స్టార్టింగ్ ఫ్యూ డేస్ ఆ ప్రాబ్లం ఇచ్చింది, ఇక్కడ బాగా పెయిన్ వచ్చేది. బట్ ఐ డోంట్ నో, ఇప్పుడు నాకేంటంటే ఐ హ్యావ్ అ స్వీట్ స్పాట్. ఇది ఇంకొద్ది రోజులు వాడి ఉంచుకుందామా, రిటర్న్ ఇచ్చేద్దామా, ఐ డోంట్ నో వాట్స్ గోనా హ్యాపెన్. బట్ ఆల్ ఐ కెన్ సే ఈజ్ మేబీ వీ కెన్ ట్రై. సో నేనేమంటా అంటే, ఇప్పుడు నార్మల్గా కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర హెడ్సెట్ ఏఎన్సీ కావాలనుకున్న వాళ్ళ దగ్గర నేను చెప్పేది ఏంటంటే, గో గెట్ దిస్ హెడ్సెట్. ఈ హెడ్సెట్ని మీరు కొనేసేయండి దీన్ని. బికాజ్ చీపర్ ద బెస్ట్ ఫీచర్స్ అనేది ఇస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ దీనంత ఇవ్వకపోవచ్చు, కానీ దాంట్లో ఒక 70% ఇస్తుంది. అండ్ 70% ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్ దాట్ ప్రైస్ ఈజ్ అ కిల్లర్ డీల్. అండ్ ద సౌండ్ సిగ్నేచర్ అందులో డిఫరెంట్ ప్రొఫైల్స్ విత్ ద బోస్, దానికి ఈక్వల్ కాంపిటీషన్ ఈజ్ అ కిల్లర్ డీల్. అండ్ కంఫర్ట్ ఇది వైజ్లో కూడా ఈజ్ అ కిల్లర్ డీల్. దట్స్ వాట్ ఐ సే. సో నేనేమంటా అంటే, ఇప్పుడు బోస్ 700 కొనుక్కోవాలంటే 27,000 to ఎంతో ఉంటుంది. అంత పెట్టి కొనుక్కోవడం కన్నా ఐ ఫీల్ ఫర్ పీపుల్ లైక్ మీ హూ వాంట్స్ నాయిస్ క్యాన్సిలేషన్, గెట్ దిస్. కళ్ళు మూసుకొని తీసుకుంటారా బెస్ట్ నేను అడిగితే. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో గైస్.
ఇంకా మీకు ఏదైనా ఆస్పెక్ట్లో ఏదైనా రివ్యూ కావాలి, లేదా ఇంకా ఏమైనా కంపేర్ చేయి ఇంకేమైనా మాకు చెప్పండి అంటే కమెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. అక్కడ మీకు క్వశ్చన్స్ ఏమన్నా అడగండి, దాని ప్రకారంగా మీకు రిప్లైస్ ఇస్తా, మీకు ఆన్సర్స్ ఇస్తా, లేదా మీకు కొత్త వీడియో చేస్తా ఇందులో నుంచి. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. దిస్ ఇస్ శ్రేయలేరియస్ అండ్ వీల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్.